ఏమప్పా అందరూ ఎట్లా ఉండారో. సో ప్రతి ఒక్క వారం మన ఛానల్లో వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ అండ్ థియేటర్ మూవీ అప్డేట్స్ తీస్తుంటాము. సో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా ఈ వారం వచ్చి ఓటీటీ మూవీస్ ఎంతో చూసేద్దాం పావుసారే. సో అంతకన్నా ముందు ఇంత ముందు పబ్లిక్ టాక్ కానీ ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెళ్ళి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప, అదైతే మర్చిపోద్దండి. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ఓటీటీ మూవీస్ చూసుకుందాం మనము. సో ఈ వారం మన ఓటీటీ మూవీస్ మనం చూసుకుంటే రక్షణ అనే మూవీ, ఇది వచ్చేసి పాయల్ రాజ్పుట్ లీడ్ రోల్ చేసిన మూవీ. ఇది ఆహా ప్లాట్ఫామ్ లో August 1 ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి అప్ప. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే డ్యూన్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, రెడీ ఏం అర్థం కాదు మీకు. సో డ్యూన్ పార్ట్ 2 జియో సినిమాలో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఇస్తున్నాడు. August 1 అంటే ఆల్రెడీ వచ్చేసింది, ఒకసారి చెక్ చేసుకోండి. సో జియో సినిమాలో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. సో ఇది కూడా ఒక తెలుసు కదా మనకు ఏప్స్ సంబంధించిన సిరీస్ లో భాగంగా తీశారు. ఇది వచ్చి మనకు August 2 నుంచి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మల్టిపుల్ ఆడియోలు అయితే ఉంది. సో దీని గురించి కూడా ఒకసారి చూసుకోండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, థియేటర్ లో అయితే పెద్ద టాక్ అయితే రాలేదు, దీనికి డివైడ్ టాకే వచ్చింది. బట్ ఓవరాల్ గా హాలీవుడ్ మూవీ లవర్స్ అయితే చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తెప్ప సముద్రం అనే ఒక తెలుగు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి August 3 నుంచి ఆహా ప్లాట్ఫామ్ నుంచి రాబోతుంది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ బృందా అనే ఒక సిరీస్, ఇది వచ్చేసి త్రిష డైరెక్ట్ వెబ్ సిరీస్, ఫస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి మనకు August 2 మల్టిపుల్ ఆడియోలో సోనీ లీవ్ అయితే రాబోతుంది. సోనీ లీవ్ ఈ మధ్య అసలు రావట్లేదు ఏవి ఎక్కువ. సో వస్తుంది అయితే చూద్దాము. బృందా అనేసి ట్రైలర్ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మోడర్న్ మాస్టర్స్ అనేది ఒక డాక్యుమెంటరీ. ఇది వచ్చేసి రాజమౌళి గారిది సంబంధించిన ఒక మేకింగ్ డాక్యుమెంటరీ లాగా అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. August 2 నెట్ఫ్లిక్స్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రీస్టోర్ పాయింట్ అనే ఒక మూవీ. ఇది ఒక హాలీవుడ్ మూవీ, ఇది ఎప్పుడో వచ్చింది బట్ స్టిల్ తెలుగు లాంగ్వేజ్ అయితే లేదనమాట, తెలుగు తమిళ్ ఇట్లా. సో ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ లో తెలుగు లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. August 2 నుంచి అయితే, అంటే రేపు నుంచి వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి గైస్. ఈ రీస్టోర్ పాయింట్ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనుకుంటున్నాను అనేది, సైన్స్ ఫిక్షన్ ఆర్ సమ్ సైకలాజికల్ థ్రిల్లర్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే డియర్ నానా ఒక మూవీ, ఆల్రెడీ మూవీ వచ్చింది కొన్ని ప్లాట్ఫామ్ లో, ఆల్రెడీ ఇంతకుముందు హలామ వచ్చినట్టు. ఇప్పుడు August 1 ఈటీవీ లో అయితే రాబోతుంది. ఇది ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్. ఇప్పుడు మనము థియేటర్ సినిమాలు అయితే చూద్దాము. సో థియేటర్ సినిమాలో చూసుకుంటే శివం బజ్జీ అనే ఒక మూవీ, ఇది అశ్విన్ బాబు లిటరల్ చేసింది. ఈ రోజు దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా మన ఛానల్లో పెట్టాము, ఒకసారి చూడండి. సో ట్రైలర్ చూడండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి సినిమాని. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తిరగబడరా స్వామి, ఈ మూవీ ఆల్రెడీ మనకు లాస్ట్ పురుషోత్తముడు అనే మూవీతో వచ్చాడు రాజ్ తరుణ్, ఇప్పుడు మనకు తిరగబడరా స్వామి అనే మూవీతో అయితే వచ్చాడు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బడ్డీ అనే ఒక మూవీ, ఇది ఆల్రెడీ మనకు తమిళ్లో టెడ్డీ అనే ఒక మూవీ వచ్చింది ఆర్యాది, దాని రీమేక్. బట్ కాకపోతే కథలో చాలా చేంజెస్ చేసాము, దానికి దీనికి సంబంధం లేదంటున్నారు. జస్ట్ కాన్సెప్ట్ వర్క్ తీసుకున్నామని చెప్తున్నారు, సబ్జెక్ట్ వర్క్. చూద్దాం ఎలా ఉండబోతుందో. సో అల్లు శిరీష్ లీడర్ లో చేశాడు, ఇంట్రెస్టింగ్ గా ఉంటే రేపు రిలీజ్ అవుతుంది సినిమా ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే విరాజ్ అనే ఒక మూవీ, వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ రోల్ ట్రై చేస్తున్నాడు ఈ సినిమాని, విరాజ్ అనే సినిమా. అండ్ ఇంకా స్మాల్ బడ్జెట్ మూవీస్ వచ్చేసి ఉషా పరిణయం అనే మూవీ. అండ్ నెక్స్ట్ అలాంటి రామచంద్రుడు అనే ఒక మూవీ. అండ్ నెక్స్ట్ మనకు విజయ్ ఆంటనీ గారిది తుఫాన్ అనే మూవీ, ఇది కొన్ని చోట్ల రిలీజ్ చేశారు, ఎందుకో తెలియదు రీజన్. సో తుఫాన్ అనే మూవీ మనకు విజయ్ ఆంటనీ గారిది థ్రిల్లర్ అనుకుంటున్నాను, ఈ మూవీ అయితే వస్తుంది. సో విజయ్ ఆంటనీ మూవీస్ చూసే వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రైలర్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అదే బైదే ఈ వారం ఓటీటీ మూవీస్ అండ్ థియేటర్ మూవీస్. సో ఈ వారం చూసుకుంటే థియేటర్ మూవీస్ కొద్దిగా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం రావట్లేదు. బట్ చూద్దాం, రేపు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, దాన్ని బట్టి మన టాక్ కూడా మన ఛానల్లో పెడతాము. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి స్వామి, లైక్ అయితే మర్చిపోద్దండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంకా మంచి మంచి కంటెంట్ తో ముందుకు దూసుకుపోదాము, సినిమా కంటెంట్ తో. #1 ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో మనది. సో దట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు సే. అదే అనమాట, సీ యూ విత్ అదర్ వీడియో. రేపు మనం పబ్లిక్ టాక్ తో కలుద్దాం, అన్ని మూవీస్ సంబంధించినవి. అలాగే ఆల్రెడీ మనకు శివం బజే పెట్టాము, ఆల్రెడీ పబ్లిక్ టాక్ చెక్ చేసుకోండి, జెన్యున్ పబ్లిక్ టాక్ ఫ్రమ్ ద మదనపల్లి థియేటర్స్. ఓకే గైస్, సీ యూ విత్ అదర్ వీడియో. థ్యాంక్ యూ.